హలో గైస్, వెల్కమ్ టు తెలుగు టెక్ 2.0. ఈరోజు ఫ్లిప్కార్ట్లో మనం ఒక మంచి గేమింగ్ ల్యాప్టాప్ చూడబోతున్నాం. అదే ఎంఎస్ఐకి సంబంధించినటువంటి GF63. సో ఇది ల్యాప్టాప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. సో ల్యాప్టాప్ మోడల్ చూసుకున్నా, దాని ఏదైతే డిజైన్ చూసుకున్నా సరే గేమింగ్కి చాలా బెటర్గా ఉంటుంది. రీసెంట్గా వచ్చినటువంటి ఎస్పేర్స్ ఎవరు చూసుకున్నట్లయితే మనకు అది గేమింగ్ ల్యాప్టాప్ స్పెక్స్ తోటి తీసుకొని రావడం జరిగింది. కాకపోతే డిజైన్, దానికి ఇచ్చినటువంటి లుక్ చూసినట్లయితే కొంచెం హెవీ వెయిట్ కూడా ఉండడం జరిగింది. ఇది జస్ట్ చూసుకున్నట్లయితే 1.6 kg బిలో 2 kgs లోనే ఉండడం జరుగుతుంది. సో మనకు ఏదైతే ప్రీమియం లుక్ రావడం జరుగుతుంది అనమాట. సో దీంట్లో చూసుకున్నట్లయితే మనకు కీబోర్డు ఇక్కడ రెడ్ కలర్, మనకు ఏదైతే బ్లాక్ అండ్ లైట్ ఉంటుంది చూసారా, అది మనకు రెడ్ కలర్ తోటి రావడం తోటి మనకి ఏదైతే క్వాలిటీ చూసారంటే బెటర్ క్వాలిటీ తోటి వీళ్ళు బిల్డ్ క్వాలిటీ తీసుకొని రావడం జరిగింది. సో గేమింగ్ ల్యాప్టాప్ కేటగిరీలో 50,000 ప్లస్ 60,000 బిలో రేంజ్లో చూసుకున్నట్లయితే ఇది మొన్నటి వరకు చూసుకున్నట్లయితే ప్రైస్ చాలా ఎక్కువ ఉంది. 65 ప్లస్ 60,000 ఎబోనే ఉంది. ఇప్పుడు మాత్రం మన సేల్స్ ప్లస్ ఇప్పుడు చూసుకున్నట్లయితే 58,000కి అవైలబుల్లో ఉందన్నమాట. ఈ ప్రైస్ చాలా మంచి ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు. HDMI కనెక్టర్ ప్లస్ మనకు వెయిట్ అండ్ ప్లస్ థిక్ ఉంటుంది. సో దీని ఫుల్ స్పెక్స్ చూసుకున్నట్లయితే మనకు కోర్ i5 9th జనరేషన్ ప్రాసెసర్ తోటి రావడం జరుగుతుంది. 8GB ర్యామ్ అండ్ 512GB SSD హార్డ్ డిస్క్ తోటి అండ్ విండోస్ 10 హోమ్ అండ్ 4GB గ్రాఫిక్స్ కార్డ్ ఏదైతే ఎన్విడియాకి సంబంధించినటువంటి GeForce GTX 1650 మార్క్ క్యూ సంబంధించినటువంటి 4GB గ్రాఫిక్ కార్డ్ ఉండడం జరుగుతుంది అనమాట. ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది మనకు. వీడియో ఎడిటింగ్ కానీ ప్లస్ గేమింగ్ కానీ స్ట్రీమింగ్ కానీ మల్టీ టాస్కింగ్కి చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. లుక్ కూడా మనకి ఏదైతే గేమింగ్ లుక్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చాలా బెటర్గా ఉండడం జరుగుతుంది. సో మన డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే 15.6 సంబంధించినటువంటి LCD డిస్ప్లే ఉండడం జరుగుతుంది. అది యాంటీ గ్లేర్ డిస్ప్లే. ఇప్పుడు అన్ని డిస్ప్లేలు అలాగే వస్తున్నాయి. సో వెయిట్ చూసినట్లయితే మనం ఇంతకుముందే డిస్కస్ చేసినట్లుగా 1.86 అరౌండ్ 1.9 kgs బిలో 200 kgs ఉండడం జరుగుతుంది అనమాట. 2 kgs ఉండడం జరుగుతుంది. సో ఫెడరల్ బ్యాంక్ తోటి చూసుకున్నట్లయితే 10% ఆఫ్ ఉండడం జరిగింది. ఫ్లాట్ 5,000 ఇన్స్టెంట్ డిస్కౌంట్ అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డ్స్ తోటి ఉండడం జరిగింది అనమాట. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము వీటి గురించి. లైట్ ల్యాప్టాప్ వితౌట్ ఆప్షనల్ డిస్క్ అంటే మనకు సెకండరీ డిస్క్ అవైలబుల్ లేదు ఇందులో చూసుకున్నట్లయితే. ఎందుకంటే SSD వస్తుంది కాబట్టి చాలామంది సెకండరీ డిస్క్ కోసం ప్రిఫర్ చేస్తుంటారు. ఫాస్ట్ గేమింగ్ అండ్ ప్రాసెసర్ స్పీడ్ కూడా మనకు i5 9th జనరేషన్ అడ్వాన్స్డ్ ప్రాసెసర్ కాబట్టి బెటర్గా ఉంటుంది. సో మనకి ఏదైతే ఈ టెక్నాలజీని తీసుకొని రావడం జరిగిందో బ్రెసెల్లెస్ థిన్ బెజల్స్ మనకు ఇక్కడ కర్వ్ లాగా రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సో ఏదైతే డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ పైన కొంచెం కరువు వచ్చింది కదా, అది బెటర్గా ఉంటుంది. ప్లస్ థిక్స్ చూసినట్లయితే నారో బెజల్స్ చాలా తక్కువ ఉంటాయి బెజల్స్ అనేది. సో అలాగే ఆడియో బూస్ట్ కూడా మనకు అవైలబుల్లో ఉంది అండ్ డ్రాగన్ సెంటర్ అవైలబుల్లో ఉంది. ఇది మేడ్ ఇన్ చైనా కాదు. సో మనం ఈజీగా పర్చేజ్ చేయొచ్చు. సో సేల్స్ ప్యాకేజ్ చూసుకున్నట్లయితే ల్యాప్టాప్, పవర్ అడాప్టర్ అండ్ యూజర్ గైడ్, వారంటీ డాక్యుమెంట్స్ అండ్ GF మోడల్ నెంబర్ అనమాట. GF63 టిన్ కలర్ బ్లాక్ గేమింగ్ ల్యాప్టాప్ కేటగిరీలోకి వస్తుంది. అండ్ ప్రాసెసింగ్ అండ్ మల్టీటాస్కింగ్ గేమింగ్ అంటే సూటబుల్ ఫార్ అంటే దేనికి బెటర్గా ఉంటుందని చెప్పేసి. సో పవర్ సప్లై చూసుకున్నట్లయితే 120 watts AC అడాప్టర్ మనకు రావడం జరుగుతుంది. బ్యాటరీ విషయం చూసినట్లయితే 3 cell బ్యాటరీ అనమాట. సో మైక్రోసాఫ్ట్ మనకు ఇందులో ఇంక్లూడ్ అయ్యి రావడం లేదు. సో మెమరీ చూసుకున్నట్లయితే DDR6కి సంబంధించినటువంటి మెమరీ ఉండడం జరుగుతుంది. గ్రాఫిక్ కార్డ్ 4GB, ప్రాసెసర్ ఇంటెల్ i5 9th జనరేషన్ SSD ఉండడం జరుగుతుంది. 512GB SSD అండ్ ర్యామ్ 8GB ఉండడం జరుగుతుంది. అది ర్యామ్ ఏదైతే DDR4కి సంబంధించింది అనమాట. గ్రాఫిక్ కార్డ్ చూసుకున్నట్లయితే 6కి సంబంధించింది, గ్రాఫిక్ DDR6 అండ్ ప్రాసెసర్ వేరియంట్ చూసుకున్నట్లయితే 9300H అనమాట. 9th జనరేషన్కి ఇది రావడం జరుగుతుంది. క్లాకింగ్ స్పీడ్ చూసుకున్నట్లయితే 2.4 GHz విత్ టర్బో బూస్ట్ చూసినట్లయితే 4.1 GHz కూడా వెళ్ళడం జరుగుతుంది. ర్యామ్ ఫ్రీక్వెన్సీ చూసినట్లయితే 2666 MHz ఉండడం జరిగింది. క్యాచ్ 8GB అండ్ ప్రాసెసర్ ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఏదైతే గ్రాఫిక్ కార్డు ఎన్విడియాకి సంబంధించిన గ్రాఫిక్ కార్డు ఉండడం జరుగుతుంది అనమాట. సిస్టమ్ ఆర్కిటెక్చర్ చూసుకున్నట్లయితే OS ఆర్కిటెక్చర్ 64-bit అండ్ విండోస్ 10 హోమ్ ఎడిషన్ అనమాట. ఇది ప్రొఫెషనల్ ఎడిషన్ కాదు. సో మైకెన్ అండ్ RJ45S USB చూసుకున్నట్లయితే 1x3.2 Type-C ఫస్ట్ జనరేషన్ ఏదైతే మనకు Type-C తోటి రావడం జరుగుతుంది. ప్లస్ 3
USB 3.2 టైప్ ఏ రావడం జరుగుతుంది ఫస్ట్ జనరేషన్ సంబంధించి. HDMI 1 రావడం జరుగుతుంది, టచ్ స్క్రీన్ నో. అండ్ రిజల్యూషన్ ఆల్రెడీ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. సో ఇక్కడ స్క్రీన్ రిజల్యూషన్ 1920x1080 పిక్సెల్స్, ఫుల్ హెచ్డి, ఎల్ఈడి బ్లాక్ లైట్ యాంటీ గ్లేర్ డిస్ప్లే. ఆల్రెడీ ఇది కూడా మనం డిస్కస్ చేసాం. యాంటీ గ్లేర్ డిస్ప్లే ఏంటంటే మనకు వెనకాల షాడో అనేది ఇందులో పడదనమాట. నార్మల్గా ఎల్ఈడి ఏదైతే డిస్ప్లే చూసుకున్నట్లయితే మనకు ఐపీఎస్ డిస్ప్లేలు మన షాడోస్ అనేది రిఫ్లెక్ట్ చేస్తుంటాయి. యాంటీగ్లేర్ డిస్ప్లేలు చాలా రేర్ అనమాట, సో పడవన్నమాట డిస్ప్లేలు. మైక్రోఫోన్ ఉంది. ఒక స్పీకర్ చూసుకున్నట్లయితే 2 వాట్స్కి సంబంధించినటువంటి స్పీకర్స్ 2 రావడం జరుగుతుంది. మనకు ఇందులో ల్యాన్ కూడా ఉండడం జరిగింది అనమాట, ఇంటెల్ వైర్లెస్ ల్యాన్. ల్యాన్కి సంబంధించినటువంటి చాలా దాంట్లో స్కిప్ చేస్తున్నారు ఇప్పుడు. సో ఏదైతే 15 ఇంచెస్ సంబంధించి ప్లస్ గేమింగ్ ల్యాప్టాప్ కాబట్టి వీళ్ళు ల్యాన్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. బ్లూటూత్ 5.0 ఒకటి చేయడం జరుగుతుంది. డైమెన్షన్స్ నార్మల్ ఇది. సో వెయిట్ చూసుకున్నట్లయితే ఇది మేజర్ పాయింట్ అనమాట. ఇందులో చాలా లైట్ వెయిట్, 1.86 అంటే 1.9 kgs. మనకు బిలో 2 kgsలో గేమింగ్ ల్యాప్టాప్ అంటే చాలా మంచి విషయం చెప్పేసి. ఆప్షనల్ డ్రైవ్ నాట్ అవైలబుల్. అండ్ అంటే సెకండరీ డ్రైవ్ మనం ఎక్స్టెండ్ చేసుకోలేము, అంటే ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ పెట్టుకొని లోపల పెట్టుకొని రావడం అనమాట. వెబ్ కెమెరా HD 720 పిక్సెల్కి సంబంధించిన వెబ్ కెమెరా రావడం జరుగుతుంది. కీబోర్డ్ సింగిల్ కలర్ రెడ్. ఏదైతే ఆర్జీబీ కీబోర్డ్ లాగానే వీళ్ళు తీసుకొని రావచ్చారు, కాకపోతే ఒకటే కలర్కి ఫిక్స్ చేస్తారు. ఆర్జీబీ కీబోర్డ్స్ అయితే మల్టిపుల్ కలర్స్ తోటి రావడం జరుగుతుంది. ఓన్లీ రెడ్ కలర్ తోటే తీసుకొని రావడం బ్లాక్ రెడ్ కీబోర్డ్ తోటి. టచ్ ప్యాడ్ మనకు అవైలబుల్లో ఉంటుంది. కలర్ బూస్ట్, ఆడియో బూస్ట్, డ్రాగన్ సెంటర్ అండ్ నామిరిక్ 3. అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే 51 వార్ LA ప్రైమరీ బ్యాటరీ తోటి రావడం జరుగుతుంది. వారంటీ విషయానికి క్యారీ ఇన్ ఫస్ట్ ఫెయిల్యూర్ కవర్డ్ ఇన్ వారంటీ. పార్ట్ ఫెయిల్యూర్ అండ్ ఫిజికల్ డ్యామేజ్ యాక్చువల్గా పార్ట్ ఫెయిల్యూర్ ఏదైతే మీకు మ్యానుఫ్యాక్చరింగ్ డివైస్లో లోపల పార్ట్ ఏదైతే ఫెయిల్ అవుతుందో ఆ డ్యామేజ్ అయితే వాళ్ళకి కవర్ చేస్తారు. నాట్ కవర్డ్ ఇన్ వారంటీ. ఫిజికల్ డ్యామేజ్ అండ్ బర్న్ అండ్ లిక్విడ్ స్పాయిల్. అండ్ అదే లిక్విడ్ డ్యామేజ్కి వారంటీ చేయరనమాట. 2 years అయితే వారంటీ ఇస్తున్నారు. సో ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి సంబంధించినటువంటి ఆప్షన్ అయితే. బ్యాటరీ బ్యాకప్ కూడా మనకు చాలా బెటర్గా వస్తుంది. వీళ్ళైతే 8 hours క్లైమ్ చేస్తున్నారు. సో మినిమం మనం 6 hours ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో గైస్ ఇది గేమింగ్ సంబంధించినటువంటి MSI GF63కి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో గైస్ మీరు అయితే ప్లాన్ చేయాలనుకుంటే మాత్రం ఇది ఒక మంచి ల్యాప్టాప్. సో దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు.